శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో బైండోవర్లో ఉన్న ఒక నిందితుడు మళ్లీ ఘోర నేరానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గతంలో ఒక హత్యాయత్నం కేసులో బైండోవర్లో ఉన్న షేక్ వలీ బాషా అనే వ్యక్తి ఆ బైండోవర్ గడువు ముగియక ముందే అడపాల వీధికి చెందిన రమేష్ను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియా సమావేశంలో వెల్లడించారు. బైండవర్లో ఉండి కూడా చట్టాన్ని ధిక్కరించి మరోసారి హత్యకు ఒడిగట్టిన వలీ భాషపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలకు లోబడి సత్ప్రవర్తనతో మసులుకోవాలని, అలా కాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు షేక్ వలీ బాషా, సన్నా మహబూబ్ బాషా, నిజాం వలీ కాలనీ అనే అతన్ని మన కదిరి తహసీల్దార్ గారు 9/10/2026 వరకు రిమాండ్ విధించడం జరిగింది. దీని నేపథ్యం ఏమనగా, ఇతను ఒక అలవాటు పడిన నేరస్తుడు. క్రైమ్ నెంబర్ 27/2024 అటెంప్ట్ మర్డర్ కేసులో కదిరి టౌన్ కేసులో ముద్దాయి. ఆ కేసులో ముద్దాయి కాబట్టి ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉండేదానికి గాను ఇతన్ని 9/10/2025 తేదీన స్థానిక తహసీల్దార్ దగ్గర 5 లక్షల రూపాయలు పూచీకత్తు మరియు 1 సంవత్సరం కాలం పాటు ఎటువంటి నేరాలు చేయను అని చెప్పేసి ఇతను తహసీల్దార్ గారి దగ్గర బైండోవర్ చేయించడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇతను 1/4/2026 సంవత్సరమున కౌలేపల్లి బ్రిడ్జి దగ్గర రమేష్ అడపాల స్ట్రీట్ అనే అతన్ని ఇంకొందరితో కలిసి మర్డర్ చేయడం జరిగింది. అనగా బైండోవర్ పీరియడ్లోనే ఇతను మరొక నేరానికి పాల్గొన్నాడు. అందువలన బాండ్ పేపర్లో ఏవైతే కండిషన్స్ ఇచ్చినాడో దాన్ని వైలేట్ చేసినందుకు గాను అతని మీద 5 లక్షల రూపాయలు ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి తహసీల్దార్ గారి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తహసీల్దార్ గారు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను 5 లక్షల రూపాయలు నేను కట్టలేను అని చెప్పగా దాని మేరకు ఏదైతే ఇప్పటి నుంచి 9/10/26 వరకు ఎంతకాలం మిగిలిందో అనగా 2 నెలల 5 రోజులు అతన్ని రిమాండ్ విధించడం జరిగింది. ఇందులో కృషి చేసిన టౌన్ సిఐ వెంకటేశ్వర గారిని మరియు ఎస్ఐ బాబ్జాన్ వారి సిబ్బంది అందరినీ కూడా మా ఎస్పీ గారు బాగా అభినందించారు. జిల్లాలో ఇది మొట్టమొదటిది ఒక 107 CRPC కేసులో బైండోవర్ అయి రిమాండ్ 2 నెలల 5 రోజులు విధించడం అనేది